Praise the Lord and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all and hope you're all doing well and you're all blessed in the presence of the Lord. అయ్యగారులందరికీ వందనాలు. మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా మన బలవంతుడైన దేవుని చేతిలో బలంగా వాడబడుతూ మీ పరిచర్యలు మీ కుటుంబాలు మరి ఆశీర్వదకరంగా ఉన్నాయని నమ్ముతూ ప్రార్థిస్తూ మరొకసారి ఈ యొక్క సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనతో మరి శక్తి కలిగినటువంటి సందేశాన్ని ఇవ్వటం కోసం మన మధ్యలో డాక్టర్ జెర్రీ రౌష్ గారు ఉన్నారు. అదేవిధంగా మన మధ్యలో మరి కోట బెంజమిన్ పాస్టర్ గారు వారి బృందం కలిసి ఈరోజు ఆరాధన జరిగించబోతున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే టుగెదర్ ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్. మనందరం కలిసి మరి ఆరాధన చేయక మునుపు మనందరం కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని చెప్పుకుందాం. మీరందరూ నాతో పాటు ఈ విశ్వాసపు ఒప్పుగోల్ని చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యూ, యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యూ. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. God called you and choose you to fight with this enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఈ తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. సో లెట్స్ సే ఆల్ టుగెదర్, మనందరం కలిసి చేద్దాం. నేను శక్తి కలిగిన సేవకుడిని, నేను శక్తి కలిగిన సేవకుని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మరోసారి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కోట బెంజమిన్ గారిని ఆహ్వానిస్తున్నాం. బెంజమిన్ అయ్య గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఏ ఊరు మీది? ఎక్కడ ఉంటారు మీరు? అయ్యా మాది పల్నాడు అయ్య గారు. పల్నాడులో ఎక్కడ? ఏ ఊరు? పల్నాడు కారంపూడి మండలం, ఉప్పుచెర్ల సార్. ఓ, కారంపూడి మండలం. ఓకే, ఉప్పుచెర్ల. నైస్, వెల్కమ్ సార్. జాన్ వెస్లీ గారు తెలుసా మీకు? అవునా సార్, తెలుసు సార్. జాన్ వెస్లీ గారు. ఓకే ఓకే. అమ్మగారి పేరు అమ్మగారి పేరు చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీ పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు పిల్లలు సార్. ఉన్నారా పక్కన? లేదు సార్, ఇద్దరికి మ్యారేజ్ అయింది సార్. ఓ, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే, గుడ్, నైస్, సంతోషం, చాలా సంతోషం. ఒక 2 పాటలు పాడండి, తర్వాత ఆరాధన చేయండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. ఓకే సార్. ప్రైజ్ దేవుని స్తోత్రం. సమయం ఇచ్చినటువంటి మమ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైనటువంటి సాలమన్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా జూమ్ మీటింగ్లో పాల్పొందినటువంటి ప్రతి దైవజనుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. ముందుగా స్తుతి పాట పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరొక ఆరాధన పాడుకుందాం. మహిమ నీకే ప్రభువు, ఘనత నీకే ప్రభువు, మహిమ నీకే ప్రభువు, ఘనత నీకే ప్రభువు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణము నర్పించితివే,
విలువైన రక్తం సిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం సిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. దేవానికి స్తోత్రం నాయన. నిజముగా అయా స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకే చెందునుగాక దేవా. నిజముగా మా జీవితాల్లో ప్రభువా గడిచిన కాలం అంతా కూడా మీ కృప తోడుగా ఉంచి అనేకమైనటువంటి ఆపదలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యల నుండి దేవా మమ్మల్ని అయాదిగో విడిపించి సంరక్షించావు. మీ కాపుదల్లో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నిజముగా ఏ యోగ్యత లేని మమ్మలను ప్రభువా ప్రేమించినావు నాయన, ఏ అర్హత లేని మమ్మలను ప్రేమించిన దేవుడవు అయ్యా. ఎన్నిక లేనటువంటి మమ్మలను ఎన్నుకున్న దేవుడవు, పేరు పెట్టి పిలిచిన దేవుడు నాయన. ఓ ప్రభువా నీ పని చేయడానికి అల్పులైన మమ్మలను అయ్యా నువ్వు నాయన అదిగో ఎన్నుకొని అయ్యా ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాను ప్రభువా. దేవా ఇదిగో నాయన ఉదయ కాలము నాయన అయ్యా ఈ జూమ్ మీటింగ్ లో అయ్యా అదిగో పాలు పొందుతున్నటువంటి మీ సేవకులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ సేవకులను మీరు బలపరచండి అయ్యా. అదిగో మీ దాసుడు అయ్యా మమినిస్ట్రీ వ్యవస్థాపకులైనటువంటి సాల్మనయ్య గారిని ప్రభువా మీరు నాయన అభిషేకించండి. ఈ దినము కావలసినటువంటి వర్తమానము ద్వారా ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా ఇదిగో మీ సేవకులకు కావలసినటువంటి సందేశమును ప్రభువా మీరు వినిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడండి అంచె దినాలలో, ఈ భయంకరమైన దినాలలో ప్రభువా ఇదిగో ఏ సందేశము ద్వారా మేము అయా మేలుకొల్పబడాలను అయా మీ యొక్క నామములో అయా ప్రతి సేవకుని ప్రభు మీరు పురికొల్పండి అయా. ప్రతి సేవకుని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాయన. మీ అభిషేకంతో నింపుడు దేవా అయా. అదిగో నాయన మేము అనేకమైనటువంటి గూఢమైన సంగతులు అయా మర్మమైనటువంటి విషయాలు నేర్చుకొని అయా ఈ తరములో ఉన్న ప్రజలకు అయా అదిగో నాయన నీ సత్యవాక్యమును సరిగా చెప్పడానికి ఓ ప్రభువా లోకానికి నిన్ను చూపించడానికి ప్రభువా ఓ నాయనా మమ్మల్ని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నాయన ప్రస్తుత కాలంలో అయా ఎన్నో దాడులు, ఎన్నో ప్రమాదాలు అయా మీ సేవకుల మీద, మందిరాల మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు అయ్యా నువ్వు అన్ని చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు ప్రభువా. తండ్రి సహాయం చేయని ప్రభువా. మీ దాసులను ప్రభువా
ఇదిగో నాయన నక్కా సాల్మనయ్య గారు ప్రభువా, మీరు అయ్యా ఇదిగో తల్లి గర్భములోను మీరు అయ్యా ఎన్నుకొని పిలుచుకున్నారు. అయ్యా సేవకులు అందరినీ ప్రభు ఒక చోట సమకూర్చి మీ దాసుల ద్వారా అనేకమైన హెచ్చరికలు, అనేకమైన సూచనలు ప్రభువా, మీ యొక్క సత్యవాక్యమును మాకు తెలియజేస్తూ ప్రభువా, ఓ తండ్రి సేవలు మమ్మల్ని బలపరుస్తున్నటువంటి మీ దాసులను అయ్యా మీరు ఇంకా బహు బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఓ దేవా, ఈ యొక్క సహవాసం ఈ మమ్మీని ప్రభువా అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి, విస్తరింపు చేయండి. ఓ ప్రభు, అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకి, అనేకమైనటువంటి ఆయా రాష్ట్రాలకి ఈ మినిస్ట్రీ వెళ్ళడానికి కృప చొప్పున ప్రార్థిస్తున్నాయన. దేవా నాయన, సేవకులకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అయాదిగో బలహీనతల నుండి విడిపించి ఓ తండ్రి కావలసినవన్నీ మీరు సమకూర్చండి. ఈ దినము కావలసినటువంటి సందేశము ద్వారా మా అందరిని మేలుకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసరంగా జీవింప చేయండి. మీ రాజ్య వ్యాప్తి కొరకై మేమందరం సిద్ధపడి అయా మేము సిద్ధపడటమే కాదు కానీ అనేకులను సిద్ధపరచడానికి దేవా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ దేవా, అన్ని సమయాల్లో మీ ఆదరణ, మీ యొక్క అయాదవో అభిషేకం మాకు దయచేయండి. మీ చిత్తానుసారం మమ్మల్ని జీవింపు చేసి ఈ ఉదయ కాలమున ప్రభువా మా అందరినీ అయా వాక్యము ద్వారా అయా మేలుకొల్పి మీ మహిమ రాజ్యానికి సిద్ధపరచమని వాక్యం అందిస్తున్నటువంటి మీ దాసులను ఇదిగో మీరు అయా అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ ఆత్మ ద్వారా జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Praise the Lord. Thank you so much, Agaru. Thank you so much. Let's welcome our speaker for the day, Dr. Jerry Rausch, after a long time. So, Jerry, good evening. Praise the Lord. Thank you so much for giving us this time. Very happy to see you. I think you put on some weight. You look like put on some weight. No? No. Okay, great. Not really. Wow, you are following my I'm style. trying to grow a beard like yours. Wow. That's great. Okay, this is your time. It's my pleasure. It's my pleasure to be with you all this morning and I've got some interesting things to show you. And I want to say it's been a long time and I've missed teaching you. I don't know, maybe because Solomon has been traveling around. Solomon, why haven't we been having so many meetings? Yeah. సో మరొకసారి ఉదయకాల సమయంలో మీ అందరి మధ్యకి రావడం చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. మరి కొన్ని కారణాలను బట్టి ఆ విధంగా జరిగింది. So I have, it is someone's testimony. When you're telling people about Jesus or you're witnessing about the Bible, they can dispute what you're saying. కొన్నిసార్లు నువ్వు బోధిస్తున్నప్పుడు నువ్వు చెప్పే మాటలు కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. However, your testimony is something that people can't really dispute. Your testimony is your things that have happened to you personally, and that's your story. అయితే సాక్ష్యం మాత్రం వేరే. సాక్ష్యం అనేది ఏంటంటే నువ్వు నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనని నువ్వు యథావిధిగా చెబుతూ ఉన్నావు. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు. అంటే అది తప్పు అని చెప్పడానికి అవకాశం లేదు. So I think it's important to remember that your testimony is probably one of your biggest tools for reaching the lost or reaching the unbeliever, because now somebody may discount the Bible, they may discount the Word of God, but they cannot discount your personal testimony, what happened to you personally. అయితే నువ్వు ఒకవేళ బైబిల్లో నుంచి బోధిస్తుంటే ఎవరైనా దాన్ని వ్యతిరేకించవచ్చు, వినకపోవచ్చు. కానీ సాక్ష్యాన్ని, వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని, దేవుడు నీ జీవితంలో జరిగించిన సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా అనుభవించినట్టు నీవు పంచుకున్నప్పుడు దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు, కాదనలేరు. కనుక ఈ రోజుల్లో బోధ అనేది వ్యక్తిగత సాక్ష్య రూపంలో ఉన్నట్లయితే దాన్ని చక్కగా అందరు వినగలుగుతారు.
So I have a story that I'm going to tell you about a high caste Hindu. I went to a birthday party, and it was an Indian birthday party, and there the pastor of the church that these Indians attended is a Telugu church in Decatur, Georgia. అయితే నేను మేమున్న ప్రాంతంలో ఒక తెలుగు చర్చ్ ఉంది ఇండియా భారతదేశానికి సంబంధించి. అక్కడ మరి వాళ్ళు ఒక పుట్టినరోజు మీటింగ్కి ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మీతో నేను ఈ సమయంలో పంచుకోబోతున్నాను. And as some of the Indians were singing, and I was just observing, I didn't know any of these people. అయితే అక్కడ వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా నేను ఇంతకుముందు చూడలేదు, కానీ వాళ్ళందరూ పాటలు పాడుతుంటే చూస్తూ ఉన్నాను. I noticed that one lady who was very light skinned and almost to the point where I didn't even know she was an Indian. And I thought to myself, boy, she must be from the highest caste if she is in fact an Indian. అయితే ఆ గుంపులో పాడుతున్న వాళ్ళ గుంపులో ఒక మాత్రం బాగా తెల్లగా ఉంది. తెల్లగా ఉంటే ఏమేంటి భారతీయురాల్లాగా లేదే, తెల్లగా ఉంది, బాగా తెల్లగా ఉంది అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా అనుకుని ఎవరు మరి పెద్ద కులం నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్పి కూడా అనుకున్నాను. So later that evening, the pastor, he wanted to tell me the story of these two high caste Hindus that were transformed and converted to Christianity. And it turns out that this lady that I saw was the man's wife. అయితే ఆ తర్వాత అక్కడున్న పాస్టర్ గారు అక్కడున్నటువంటి మరి మారు మనసు పొందినటువంటి కొంతమందిని సాక్ష్యం చెప్పమని అడిగాడు. వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు. ఆ తర్వాత నేను గ్రహించాను ఈ స్త్రీ అతని భార్య అని, భార్య భర్తలు ఇద్దరున్నారు అని. So I don't want you to go anywhere. You have to sit through the whole lesson and listen to Solomon translate this, because I'm not going to tell you the story of the high caste Hindu till later on in my message. కాబట్టి ఇప్పుడు ఈ ఆ చర్చిలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చెప్పారనే విషయాన్ని నేను చివరిలో చెబుతాను. అప్పుడు దాకా మీరెవరు కూడా మరి ఫోన్ ఆన్ చేసుకొని అటు ఇటు చూడటమో, లేకపోతే మీ పనులు చేసుకోవటమో, లేకపోతే ఆన్ చేసి వేరే వేరే పనులు చేయొద్దు. అందరూ కూడా ఈ మెసేజ్ వినండి. I found, first of all, a boy that was in the hospital. He was a young boy, somewhere around the age of 13. Apparently, he had some kind of, I'm surmising from watching the video, a skateboarding accident. And apparently, he had been knocked unconscious. And he was in the hospital bed where his mother had her cell phone on and began to record him having a vision. అయితే నేను ఒక వీడియో చూశాను ఈ మధ్య. దాదాపుగా 13 సంవత్సరాల వయసున్న ఒక బాలుడు మరి ఈ స్కేప్ అంటే కాళ్ళకి చక్రాల్లాగా పెట్టుకొని పరిగెడతా ఉంటారు కదా, అటువంటి దాని మీద ఆ పిల్లోడు చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఒక్కసారిగా కాన్షియస్ లేకుండా అయిపోయాడు. అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పిల్లోడు, అన్కాన్షియస్ అయినటువంటి వ్యక్తి హాస్పిటల్లో ఒక దర్శనం చూస్తున్నా నేను అని మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు, అక్కడే పక్కనే ఉన్న వాళ్ళ అమ్మగారు ఆమె సెల్ ఫోన్లో దాన్ని రికార్డ్ చేసింది. So, Solomon, are you able to show them some of this video? You muted your microphone. Are you able to show them the first 2 minutes? Oh, okay. Give me. You speak. We'll prepare it. Keep talking. Okay. So this boy this vision he has, his eyes are open, and he is somehow seeing into heaven. Oh yeah. Go ahead. ఈ అబ్బాయి వెన్నే మాట్లాడుతూ ఉన్నాడు. నేను పరలోకం తెలవబడటం, పరలోకాన్ని నేను చూస్తున్నానని చెబుతా ఉన్నాడు. And I'm thinking the first thing that he found, the first thing that he says when his vision starts is, I'm a bad boy. I'm a bad boy. I have been bad. I have been treating other people terribly, and I have not been treating them the way that I should be.
అయితే ఆ అబ్బాయి ప్రారంభంలోనే అంటూ ఉన్నాడు, నేను చాలా చెడ్డ అబ్బాయిని, నేను చెడ్డవాడిని, నేను మరి ఇతరుని చాలా చెడుగా చూశాను అని. జోయల్ వీడియో వచ్చింది చూడు. I can show it on my computer if you don't have it, Solomon. Yeah, go ahead and show. We will. Okay, because I've got it right. I've got it right here. Okay, so we're going to do the first couple of minutes and put my iced tea over here so I don't spill it. Okay. Let's see. Did I lose my camera? You turn on, yeah, turn off. Oh. Now I got the video here on my computer. I don't know what happened to my camera. Now that tea is going to spill over there. Okay. Yeah. Yeah, we got the video, but the mother is talking. Two ex-NASA engineers just created a portable AC that is making old expensive models obsolete. Power companies don't want you to find out about this. This new portable Sound volume. You're in the video volume. సో ఈ బాబు ఎప్పుడైతే అన్కాన్షియస్ లో నుంచి కాన్షియస్ అయ్యాడో వెంటనే మా అమ్మ ఎక్కడుంది, మా అమ్మగారు ఏది అని అడిగాడు. ఆ తర్వాత ఇప్పుడు అతను చూస్తున్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. I think your mama will get you. But you coming back. We need you. Go ahead, Solomon. చూడండి, యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నాడు అని We need you. అక్కడ చూడండి, నేను చాలా చెడ్డవాడిని, ప్రభువా నన్ను క్షమించు అంటా ఉన్నాడు. Jesus. Miss you. Dad, you're so pretty. Hi, Dad. Go ahead, Solomon. Jesus, I miss you. Jesus, I need you. Hi, Dad. Dad, you're so pretty. Where's my mom? Where's my mom? I'm right here. ఇక్కడ చూడండి, అక్కడ బాబు ఏమన్నాడంటే చూసి మా తల్లిగారు ఎక్కడున్నారు, మా అమ్మని నేను మిస్ అవుతున్నాను అన్నాడు. తర్వాత నేను మంచి బాలుని కాదు, నేను చాలా తప్పులు చేశాను అన్నాడు. ఆ తర్వాత నేను కంటికి కనపడుతుంది, చాలా చాలా మరి చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది, పరలోకంలాగా. చూడండి, అది నేను యేసు ప్రభుని చూస్తున్నాను. You want me to turn my sound off? చాలా అందంగా యేసు ప్రభు వారు చాలా చూడటానికి అందంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. యా, ఎస్. Okay, I got my sound off, so you can just tell him what he said. చాలా అందంగా ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత చాలా వెలుగుమయంగా ఉంది, పరలోకం ఉంది. తర్వాత ఆ బాబు చెబుతున్నాడు, చూడండి. ఆ తర్వాత సో పరలోకాన్ని చూసి ఆ బాబు అట్లానే మాట్లాడుతూ ఉన్నాడు హాస్పిటల్లో. ఎస్.
Okay. Yeah, Well, we can stop it for a minute. Let's go back to the lesson. And I thought that this was such a compelling video because, a 13-year-old, he does not have any agenda to try to, you know, do something dishonest to somebody. కాబట్టి ఈ 13 ఈ మాటలను బట్టి మీకేం అర్థం అవుతుంది? ఎవరినో అవమానపరచడానికో లేకపోతే ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఈ 13 సంవత్సరాల బాలుడికి లేదు. And that video is available on YouTube. If you, Solomon, did you translate that into Telugu? Yes. So to tell them that you've translated it and you're going to put it out there where they can see it. కాబట్టి ఇది సో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఎవ్రీవేర్. సో ఈ వీడియో ప్రతి దాంట్లో కూడా ఉంది. వాస్తవానికి మరి ఈ బాబుని ఎవరో చెప్పించినట్టుగా లేదు, లేకపోతే ఇదేదో కావాలని మాట్లాడినట్టుగా లేదు. అతనేం చూస్తున్నాడు హాస్పిటల్లో ఉండి అదే ఆ పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇదేదో కావాలని చేసింది కాదు, కానీ నిజంగా యేసు ప్రభువును చూసి ఆయన కళ్ళతో చూస్తుందే ఆ బాలుడు మాట్లాడుతూ ఉన్నాడు. I think we need to, if we look at Acts 2:17, it reminds us that in the last days, God declares that I will pour my spirit on all flesh, and your sons and your daughters shall prophesy, and young men shall see visions, and your old men dream dreams. అపోస్తల కార్యం 2:17 ఈ విధంగా రాయబడింది. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనస్తులు మరి దర్శనములు కలిగి వృద్ధులు కలల కందురు అని రాయబడింది. And this boy's vision was actually caught on a cell phone by his mother. వాస్తవానికి ఈ బాలుడు మాట్లాడుతున్న సమయంలో అక్కడే పక్కనే కూర్చున్నటువంటి తల్లి గారు మరి ఈ వీడియో తీసింది. And his father had died. The video doesn't tell us what happened to him, but 1 year previously, the boy's father died, and he was living just with his mother then. కాబట్టి అంటే ఈ వీడియోలో లేదు, కానీ వాస్తవానికి ఆ పిల్లోడి యొక్క తండ్రి సంవత్సరం క్రితం చనిపోయాడు. ఆ తండ్రి ఆ సమయంలో అతనితో లేడు, తల్లితో జీవిస్తూ ఉన్నాడు. And he saw Jesus, and he described how beautiful Jesus was, and how loving Jesus was, and how much he desired to be with Jesus and to be loved by Jesus. కాబట్టి ఆ పిల్లోడు చెబుతున్నాడు, యేసు ప్రభు వారు చూడటానికి ఎంత అందంగా ఉన్నాడు, చాలా ప్రేమిస్తూ ఉన్నాడు అని ఆయన గుణగణాలని వివరిస్తూ ఉన్నాడు. And then he saw his father, and he kept saying how pretty his father was. His father was so pretty. And I wonder what happened to his father. Maybe his father died of cancer, or some terrible thing happened to them that he must have been looking bad before he died. But in heaven, he was perfected, and he was able to see his father. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారు అందంగా ఉన్న తర్వాత మళ్ళీ అన్నాడు, నేను మా డాడీని చూస్తా ఉన్నాను, మా డాడీ ఎంత అందంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. వాస్తవానికి మరి వాళ్ళ తండ్రి గారు మరి ఏదో జబ్బుతో చనిపోయి ఉంటారు. ఈ లోకంలో ఆయన జబ్బుతో చనిపోయాడు, కానీ పరలోకంలో ఆయన శ్రేష్టమైన వానిగా కనబడుతూ ఉన్నాడు. Now, toward the end of the video, when his vision was ending, he was very much upset that he was losing seeing his father, and that his father, he was not going to be able to see his father anymore. And also in the video, he was able to see his grandfather for a short period. He said, "Papa, I have not seen you in such a long time, and you look so strong. You're so strong." He kept talking about his grandfather's strength. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని చూసిన తర్వాత కొద్దిసేపు వాళ్ళ తాతను కూడా చూశాడంట. తాతను కూడా అంటున్నాడు, తాతయ్య నిన్ను చూసి చాలా కాలమైంది, నువ్వు అలాగనే బలంగా ఉన్నావు, అదే విధంగా ఆరోగ్యంగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. When I saw the video, it just reminded me that this earth is our temporary home, and our permanent home is with Jesus in heaven with his Father.
కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే మరొకసారి నా మనసుకు తట్టింది, ఈ లోకంలో మన జీవితం అనేది కేవలం తాత్కాలికమైనదే. మరి మన స్థిరమైన జీవితం యేసు ప్రభు వారితో పరలోకంలో ఉంది అని గుర్తు చేసుకున్నా. And we are surrounded with perishing souls that don't understand that there is life after death. There is no such thing as a cycle of rebirth and rebirth and reincarnation. We are born once, we die, and we are judged. కాబట్టి మనం అందరం కూడా అంటే ఈ మరణం తర్వాత జీవం ఉంది అని అటువంటి నమ్మకం లేని వారి మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుకనే మనం చనిపోయిన తర్వాత నిత్య జీవంలోకి వెళ్తాం, లేదంటే నిత్య నరకంలోకి వెళ్తాం. కానీ మరలా తిరిగి ఇంకొక జన్మ ఎత్తడం అనేది లేదు. And we are ambassadors. We are the ambassadors for Christ on this earth. ఈ లోకంలో మనం అందరం కూడా యేసు ప్రభు వారి యొక్క రాయబారులం. ఈ ఆయన పని నిమిత్తం ఆయనకి రాయబారులుగా ఈ భూమి మీద ఉన్నాం మనం. So you may be in some small village, you may be in some medium-sized town, you may be in one of the big cities in India. I'm not sure where everybody is from, but you are God's representative in that place, and we need to keep that foremost in our minds, that we have the saving gospel, we have the truth, we know what happens when you die because we have the word of God. And these people that we run across, they're perishing, and it's easy to be upset with them, and it's easy to let their hatred of us, affect us. But our job is to be an ambassador always. కాబట్టి నువ్వు చిన్న పట్టణంలో ఉండొచ్చు, పెద్ద పట్టణంలో ఉండొచ్చు, చిన్న ప్రాంతంలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడున్నప్పటికి కూడా నీవు యేసు ప్రభు వారికి రాయబారిగా ఉన్నావు ఈ భూలోకంలో. కాబట్టి కనుకనే ఆయన రాయబారులుగా ఆయన సువార్తను ప్రకటించేవారిగా నిత్య జీవం గురించి చెబుతూ ఉన్నాం. మరి ఈ లోకంలో అది నమ్మనటువంటి వారి మధ్యలో ఉన్నాం. వారి ద్వారా మనకు కొన్ని శ్రమలు కలగొచ్చు, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. And as Christians, a good way to explain to the unbeliever that a Christian is born twice and dies once, while an unbeliever is born once and dies twice. కనుకనే మనం దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా అయితే 2 సార్లు పుడతారు. తల్లి గర్భంలో ఒకసారి, మరి నీటి మూలంగా ఆత్మ మూలంగా ఇంకో 2సారి మరణించటం, ఒక్కసారి మరణిస్తారు. కానీ దేవుని నమ్మనటువంటి వారు ఒకసారి పుడతారు, 2 సార్లు మరణిస్తారు. And we know that the second death, there is a first death and there is a second death. The Bible is very clear on that it says that we are born once and then we die and then comes the judgment. కానీ మనం ఒకసారి పుడతాం, మరణిస్తాం, ఆ తర్వాత తీర్పులోకి తీసుకురాబడతాం. But the Bible talks about a second death. So the Christian is born twice and dies once, but there is a second death for the unbeliever, and that is when he is cast into the eternal lake of fire. మనం ఒకసారి 2 సార్లు పుడతాం, ఒకసారి మరణిస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో 2వ మరణం గురించి రాయబడింది. అది ఎవరి కోసం అంటే ఎవరైతే మారు మనసు పొందలేదో, యేసు ప్రభుని అంగీకరించలేదో వారికి 2వ మరణం రుచి చూడాల్సి వస్తుంది. In the Bible, the second death is mentioned more than one time. It is synonymous with the lake of fire. మరి 2వ మరణం అనేది అనేక సార్లు బైబిల్ గ్రంథంలో దాని గురించి రాయబడి ఉన్నది. ఆ 2వ మరణం ఎలాంటిది అంటే పెద్ద అగ్నిగుండం అని రాయబడింది. This second death is permanent separation from God. 2వ మరణం అనేది the giver of life. సంపూర్తిగా దేవుడు. And it is called the second death because it follows the first death. మరి 2వ మరణం అని ఎందుకు పిలువబడుతుందంటే మొదటి మరణం అయిన తర్వాత ఈ 2వ మరణం సంభవిస్తుంది ఎవరికైతే నిత్య జీవం లేదో వారికి.
Revelation 21:8 says, the cowardly, the unbelieving, the vile, the murderers, the sexually immoral, those who practice magic arts, the idolaters, and all liars, they will be consigned to the fiery lake of burning sulfur. This is the second death. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని రాయబడి ఉంది. There are other places in the Bible, in Revelation particularly, that talk about the second death. Revelation 21:8 is the next one that I want to cover. And it's, we already did it. Revelation 2:11. It says, Yeah. He who has an ear, let him hear what the Spirit says to the churches. The one who conquers will not be hurt by the second death. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణము వలన ఏ హాని చెందడు అని రెండోసారి రాయబడింది. And in 1 John 5:4, Jesus tells us that believers will not experience the lake of fire, that the second death is exclusively for those who have rejected Christ. It is not a place that believers in Christ should fear. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Amen. Amen. And we see in Revelation 26, this verse talks about the millennium and the millennial period, and it says, blessed and holy are those who share in the first resurrection. The second death has no power over them. మరి అదే విధంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. Revelation 20:14 and 15 explains it to us this way. It says, death and Hades will be thrown into the lake of fire. The lake of fire is the second death. And anyone whose name is not found written in the book of life was thrown into the lake of fire. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. To summarize, the second death is a reference to the lake of fire. అంటే దీనంతటిని మనం కోడీకరించి ఒక మాట చెప్పుకోవాలంటే అసలు రెండో మరణం అంటే ఏంటి అంటే అది ఒక అగ్ని గుండంలో పడివేయబట్టమే రెండవ మరణం. This lake of fire is where those who are separated from God by their sin will dwell for eternity. అంటే రెండవ మరణం ఎవరికి వస్తుంది? ఎవరైతే మొదటి మరణం తర్వాత తీర్పులోకి వచ్చినప్పుడు, ఆ తీర్పులో దేవునితో సంబంధం లేని వారుగా ఎంచబడినప్పుడు, దేవుని దగ్గర నుంచి దూరమైన వాళ్ళు రెండవ మరణానికి పాత్రులవుతారు. వాళ్ళని అగ్నిగుండంలో పడవేయబడతారు. Now, this judgment is recorded in Scripture as a warning to unbelievers to seek the salvation that only Jesus Christ provides. ఈ రెండవ మరణం గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడ్డది అంటే ఇంకా నమ్ముకోనటువంటి వారికి ఒక హెచ్చరిక. కనుకనే రెండవ మరణానికి పాత్రులు కాకుండానట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని వ్యక్తిగతంగా అంగీకరించాలనేది మరి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. But brothers and sisters, for us, the coming judgment should challenge us to share our faith with the perishing. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో రాబోవు ఉగ్రత, రాబోవు యొక్క దేవుని తీర్పు
నుంచి తప్పించబడటం కోసం మరి మన జనులకు ఆ సువార్త చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. For there is a vast difference in the final destination of the believer versus the unbeliever. ఎప్పుడైతే మరి చివరి తీర్పు దినాన ఆ రోజు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక గొప్ప అగాధము వారిని వేరుపరచబడబోతూ ఉన్నది. You know, I've told you about this before in my teaching, that I remember so clearly when I travel about India, I see so many signs and sayings that people say that all paths lead to God. అందుకే నేను భారతదేశానికి వచ్చినప్పుడల్లా రోడ్డు సైడ్న అనేక మరి సైన్ బోర్డులు చూస్తూ ఉంటాను. ఏమనంటే అన్ని మతాలు దేవుని దగ్గరికి నడిపిస్తాయి, అన్ని మతాలు మరి ఒకే దేవుని దగ్గరికి నడిపిస్తాయి అని. Well, in India, I think this must be a Hindu belief, but at the same time, I think that most men throughout the world, whatever country you're from, believe that all religions are equally valid. Therefore, all paths lead to God. కనుకనే మరి భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో నుంచి మీరు వింటున్నప్పుడు కూడా ఈ మాటలు మరి అన్ని మతాలు మరి దేవుని దగ్గరికే నడిపిస్తాయి. అది వాస్తవమే. ఏ మతమైనా ఏ మార్గమైనా సరే చివరికి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. But we have the Word of God, and the Word of God tells us that this is not true. కానీ బైబిల్ గ్రంథం ఏమైనా సెలవుస్తుందంటే అది నిజం కాదు అని. So I was asked this week or this month, our church is currently without a pastor, a full-time pastor, and the church has asked me to be the one to write a newsletter which comes out every month. మరి ఈ నెల మా సంఘం వాళ్ళు నన్ను అడిగారు యొక్క అంటే పత్రికని అంటే మన సంఘానికి సంబంధించినటువంటి ఒక వార్తాపత్రిక లాగా విశేషాలతో కూడింది ఒకటి రాయమని నన్ను అడిగారు. And I included the story of Rachel way back in Genesis, hiding Laban's idols underneath her saddle. And this happened way back before 1500 BC. అయితే నేను ఆ పత్రికలో రాస్తూ ఒక వచనాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నేను కోట్ చేశాను. అదేంటంటే మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మనం ఆది కాండంలో చూస్తాం. దాన్ని మరి రాహేలు తన తండ్రి ఇంటి నుంచి వస్తూ ఆమె తండ్రి పూజించినటువంటి దేవతా విగ్రహాలను తెచ్చుకొని వాటి మీద కూర్చుంటుంది అవి కనబడకుండా ఉండటం కోసం. So what do we learn from that Rachel had taken Laban's idols and hidden them? What do we learn from that? అంటే లాబాను యొక్క తన తండ్రి అయిన లాబాను యొక్క దేవతా విగ్రహాలను రాహేలు తీసుకొని ఆమె దాచింది వాటిని. దాని అర్థం ఏంటి? ఏమర్థం అవుతూ ఉన్నది? You know, we could say, well, you know, these idols, they allowed her to secure some family inheritance, or they could be legalized some kind of something in the culture, or they were something to be worshipped. We don't really know. The Bible doesn't really tell us, you know, what the reason was that she took these idols. అయితే ఎందుకు తన తండ్రి పూజించినటువంటి దేవతా విగ్రహాలను రాహేలు తీసుకొని ఆమె దాచిపెట్టింది. తనతో కూడా తన తండ్రిని ఇంటిని విడిచి వెళ్తున్నప్పుడు తనతో కూడా ఆ విగ్రహాన్ని కూడా ఆమె తీసుకుని వెళ్ళింది. But I can tell you what it tells me, that the worship of idols and other gods was from the very beginning. కాబట్టి సృష్టిని పూజించటం, సృష్టిలో ఉన్న వాటిని పూజించటం అనేది మరి సృష్టి ప్రారంభం నుంచి అంటే ఎప్పుడు అనాది కాలం నుంచి ఉంది. Because this was, you know, Abraham, this is Abraham's day, where people were worshiping idols, and Abraham was the first one
to receive any knowledge of the one true God. కనుకనే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏ సమయం? అబ్రహాం ఉన్నటువంటి సమయం గురించి. అంటే అబ్రహాం సమయంలోనే, అబ్రహాం కన్నా ముందు సమయం, అబ్రహాము ఉన్న సమయంలోనే, అంటే ఆ సమయం నుంచే ఇటువంటి ఆరాధన ఉంది. And I tell people, that are confused about all religions or have equal value or all religions lead to God. I tell them that in Joshua 24:14 and 15, he tells us that there are the gods and there is the Lord. Never mix them up or never combine them together. There are all the gods, that is one group, and there is the Lord. మరి యెహోషువ 24వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిన ఐగుప్తులోను సేవించిన దేవతలను మరి తొలగదోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించుదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపు కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. So you read it, didn't you, Solomon? Yes. So he gives us a choice. There are the gods. There is the Lord. కాబట్టి అక్కడ దేవతలు, దేవుడు అని రాయబడింది. అంటే దేవుడున్నాడు, మహోన్నతుడైన దేవుడున్నాడు, తర్వాత అనేక మంది దేవతలు ఉన్నారు. ఎవరిని మీరు పూజిస్తారు అని. So when the world wants to say all religions are equally valid, all religions are the same, all religions lead to God, all religions lead to the judgment throne of God, but there is only one religion that provides the forgiveness of sins so that you may be in the presence of a holy God. కాబట్టి లోకంలో మతాలన్నీ కూడా దేవుని దగ్గరికి నడిపిస్తాయి, అన్ని మార్గాలు కూడా మరి స్వర్గానికి నడిపిస్తాయి అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ మతంలో మాత్రమే పాప పరిహారార్థం ఎలా జరుగుతుందో చెబుతుంది. కానీ వేరే ఏ మతంలో కూడా పాపాన్ని ఎలా పరిహరించుకోవాలి, దానికి ఒక పరిష్కారం ఏంటి అని ఎక్కడ కూడా మనం కనుక్కోలేదు. So before we get too much later, I want to begin to tell you the story. I want to begin with the lady, the wife of the high caste Hindu. And the story was that they were living in America. They had gone on YouTube and they had seen a church service from this church in Telugu. And they were actually, as Hindus, they were watching this church service because they wanted to see, they wanted to experience Indian culture. వాళ్ళు మరి ఈ వాక్యం చదువుతున్న వాళ్ళు చాలా రోజుల నుంచి అమెరికాలో జీవిస్తున్నారు. ఇందాక మనం ఒక తెలుగు చర్చిలో నేను వెళ్ళానని చెప్పారు కదా, అక్కడ వాళ్ళు లేచి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు చాలా రోజుల నుంచి అమెరికాలో ఉంటున్నారు. అయితే అక్కడ ఈ తెలుగు చర్చి ఆరాధనని యూట్యూబ్లో చూస్తూ ఉన్నారంట. కనుకనే వాళ్ళు కూడా మన భారతీయ సంప్రదాయం ప్రకారం దేవుని ఆరాధించే దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు ఆ విధంగా తెలుసుకొని అక్కడికి వచ్చారు. So they decided that let's take our children to this church and let them experience and learn Indian culture. వాళ్ళు అనుకున్నారు అప్పుడు, ఓకే మన అందరం కూడా ఈ సంఘానికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి భారతీయ సంప్రదాయాన్ని నేర్చుకుంటారు మన పిల్లలు కూడా తీసుకుని వెళ్దాం అనుకున్నారు. So they began to visit this church and they told the pastor they were not interested in becoming Christians. They were just coming to so their children would learn more about Indian culture and Indian customs and learning how to sing and learning how to worship, even though
they were worshiping Jesus, they thought that would be beneficial. వాళ్ళు అప్పుడు వచ్చి పాస్టర్ గారితో చెప్పింది ఏంటంటే, అయ్యా మేము మా పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగారు అమెరికా దేశంలో, కాబట్టి అసలు భారతదేశ భాష అంటే ఎలా ఉంటుంది, సంప్రదాయం ఎలా ఉంటుంది, కట్టుబాట్లు ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవటం కోసం మేము ఈ గుడికి వస్తున్నాం, మీ చర్చికి వస్తున్నాం అంతే, మా పిల్లలకు చూపించడం కోసం, అంతేగాని మేము క్రైస్తవులుగా మారాలనే అసలు ఆ ఉద్దేశమే మాకు లేదు అని చెప్పారంట. They had been visiting this church almost weekly for 8 years. వాళ్ళు ప్రతి వారం ఈ సంఘానికి వస్తున్నారు, 8 సంవత్సరాల నుంచి ఆ సంఘానికి వస్తూ ఉన్నారంట. Never bending the knee, never accepting Jesus. అయితే వాళ్ళు ఆ 8 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మరి మోకరించి యేసు ప్రభువుకు ప్రార్థించలేదు. Now the wife was home one day alone. The husband had gone to work, and she was doing something in the house, whatever she was doing, and she heard someone talking, and she looked around and she wondered, did she leave the TV on, or was somebody talking outside? అయితే ఆ ఒక రోజు మరి ఈ యొక్క వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఒక్కతే ఇంట్లో ఉందంట స్త్రీ. ఆమె పని చేసుకుంటూ ఉన్న సమయంలో ఎవరో మాట్లాడుతున్నట్టుగా శబ్దం వినబడిందంట. అప్పుడు ఈమె అనుకుంది, ఏంటి నేను టీవీ ఆన్ చేసి ఉంచానా, ఎవరైనా వచ్చారా ఏంటి అని అటు ఇటు వెళ్ళి చూసింది. She heard the voice again. She thought it was coming from near the bookcase. ఆ తర్వాత ఆమె మళ్ళా స్వరాన్ని విన్నది. ఎవరో ఏదో స్వరం వినబడుతుంది, ఎవరో మాట్లాడుతున్నట్టు మళ్ళీ దగ్గరికి వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి చూసిందంట, ఎవరు లేరు. She heard the words, pick me up and read me. అప్పుడు అక్కడ ఒక మాటలు ఏమి వినబడుతున్నాయంటే, నన్ను తీసుకొని చదువుము, తీసుకొని చదువుము అని. She thought she was going crazy. She says, what? She went over closer to the bookshelf, and the Bible was speaking to her, and it was saying, pick me up and read me. అయితే ఆ స్వరం అనేది ఆ బుక్స్ పెట్టినట్టు, పుస్తకాలు పెట్టినటువంటి ఒక సెల్ఫ్ లో నుంచి వస్తా ఉందంట. ఆమె ఏంటి బుక్ సెల్ఫ్ లో నుంచి స్వరం వస్తుందని చూస్తే ఆ స్వరం ఏమంటుందంటే, నన్ను తీసుకొని చదువుము, నన్ను తీసుకొని చదువుము అని. ఆమె ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో బైబిల్ మీద ఆమె కన్నులు పడ్డాయి. So she thought, I don't know anything about this book. I don't even know what to read. I don't know anything about it. అప్పుడు ఆమె అనుకుంది, ఆ బైబిల్ చేతిలో తీసుకున్న ఈ బైబిల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, కానీ దీన్ని ఎలా చదవాలో తెలియదు, ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియదు, మరి నేనేం చేయగలను అనుకున్నది. So she just opened the Bible like this, and she looked down, and it said, Jesus said, come to me, all you who are weary and heavy laden, and I will give you rest. ఆమె ఎప్పుడైతే ఈ పుస్తకం నేను ఎప్పుడు చదవలేదని ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచిందంట, తెరంగలోనే ఆమెకు ఒక వాక్యం గాని వచ్చింది కంటికి. అదేంటంటే, సమస్త భారమును మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అనే మాట. She was terribly troubled, and that voice, that word of God went right pierced into her soul, right into her heart. She fell on the living room floor on her knees and began to weep, and she knew that this was the word of God, and she knew that Jesus was the Son of God. And she picked up her phone and she called her pastor, the one that was telling me this testimony, and she said to him, I'm ready to accept Jesus. Come to my house immediately. అప్పుడు ఆమె ఆ వాక్యాన్ని ఎప్పుడైతే బైబిల్లో చదివిందో ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా షివర్ అయిపోయిందంట, వణికిపోయి అంటే భూమి అంతా కదిలినట్టుగా అనిపించి వెంటనే ఆమె మనసులో తెలుసుకుంటా ఉంది, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని. వెంటనే ఆమె ఫోన్ తీసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు మీరు వెంటనే ఇంటికి రండి, నేను యేసు ప్రభువుని అంగీకరించాలి అని చెప్పింది. Well, the pastor, he receives this phone call, and he's very busy at the moment, but he has been trying to reach these Hindus for 8 long years. He drops everything he's doing. He rushes to the car.
he rushes over to her house, and together they prayed the sinner's prayer. She accepted Jesus Christ there on the spot. ఆ తర్వాత ఈయన మరి 8 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని నమ్ముకోవాలని. ఎప్పుడైతే ఈ ఫోను మరి ఆ సమయంలో బిజీగా ఉన్నప్పుడు ఆమె ఫోన్ చేసిందంట, అయ్యగారు రండి ఇంటికి అని. అన్నీ ఆపేసి వెంటనే వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళి మరి అప్పుడప్పుడు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయించి ఆమెను యేసు ప్రభువుని అంగీకరించే విధంగా ఆయన మరి ప్రార్థన చేయించాడు. So when the man got home, the wife ఎప్పుడైతే tells him, తన I భర్త, have accepted Jesus. go ahead, Did you hear that? what is that? When the man got home, he went into the house, and the wife told him, I have accepted Jesus. I have become a Christian. ఎప్పుడైతే తన భర్త మరి ఇంటికి వచ్చాడో, ఇంటికి వచ్చినప్పుడు ఆమె చెప్పిందంట భర్తతో, అయ్యా నేను యేసు ప్రభువుని అంగీకరించాను సొంత రక్షకునిగా అని. The husband said, fine, you worship Jesus. I am going to keep my Hindu gods and goddesses, and we will no longer worship together. We will live together in the same house as man and wife, but we will just go our separate ways on worshiping. అయితే ఆ భర్త అన్నాడంట, అమ్మా మంచిదే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళు, శనివారం నేను గుడికి వెళ్తాను, మనం భార్యాభర్తలకు ఒకే ఇంట్లో కలిసి ఉందాం. కానీ దేవుని ఆరాధించే టైంకి వచ్చేసరికి నువ్వు వేరు నేను వేరు, నా హిందూ విశ్వాసాన్ని నేను ఉంచుకుంటాను, నువ్వు క్రైస్తవునిగా మారితే క్రైస్తవ విశ్వాసాన్ని నువ్వు ఉంచుకో అని చెప్పాడంట. You know, there are some teachers in Christianity, and probably it's even in the seminaries, that are teaching that if you are a Christian, you will pass through the judgment without being judged. అయితే చాలా మంది పాస్టర్ గారు మరి రెండవ రాకడ గురించి బోధిస్తున్నప్పుడు ఏమంటారంటే, తీర్పు దినాన అసలు నువ్వు తీర్పులోకే తీసుకురాబడవు, తీర్పులో నుంచి తప్పించబడతావు అని చెబుతారు. And while it is true, the Christian will be declared innocent and be found not guilty, the Bible is pretty clear in its teaching that we will all stand for judgment. అయితే మరి అది నిజమే, ఎప్పుడైతే తీర్పు సింహాసనం ముందుకు వెళ్తామో దేవుని బిడ్డలైన విశ్వాసులందరూ కూడా మరి నిరపరాధులుగా ఎంచబడతారు, తీర్పులో నుంచి తప్పించబడతారు. కానీ 2 Corinthians 5:10 tells us we must all appear before the judgment seat of Christ, so that each one may receive what is due for what he has done in the body, whether good or evil. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. And you know, the interesting thing about having the computer when you're doing Bible study is you can investigate all of the scriptures that point you to teach you on a certain subject, where you know it's easy for people in the past that didn't have the ability to study that we have, having this computer that can decide, well, a Christian doesn't go through the judgment. But when you put together all the verses in the Bible, you will see it says very clearly that we will all stand for judgment. Now, we know that the Christian will be declared innocent, but that doesn't mean we won't all have to stand there and be judged. అయితే మనం క్రైస్తవులుగా తీర్పులో నుంచి తప్పించబడతావు, నిరపరాధులుగా తప్పించబడతావు. కానీ తీర్పు దినాన తప్పనిసరిగా తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. ప్రతి ఒక్కరు కూడా నిలబడతారు. కానీ క్రైస్తవులు మాత్రం అంటే దేవుని బిడ్డలు మాత్రం మరి నిరపరాధులుగా ఎంచబడతారు. So let's look at Romans 14:10-12. రోమీయులకు రాసిన పత్రిక 14:10-12 చూద్దాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము.
నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పవలసి ఉండెను. So it's getting late, and I want to finish the story of the testimony because this is a great testimony. You men and you ladies can tell it in your churches and tell it to unbelievers because once again, no one can fault someone's personal testimony. కాబట్టి ఇది చాలా మరి ఉజ్జీవకరమైనటువంటి ఒక సాక్ష్యం. ఇది మీ సంఘాల్లో చెప్పండి. మరి స్త్రీలు కూడా మీ సంఘాల్లో మరి చెప్పొచ్చు. ఎందుకంటే సాక్ష్యం అనేది వ్యక్తిగత అనుభవం కనుక దాన్ని ఎవరు కూడా మరి తృణీకరించలేరు. So as this hard-hearted, high-caste Hindu man sees his wife convert to Christianity, and she even tells him the story of the Bible talking to her and what happened to her, he is yet completely unwilling to bend his knee and accept that Jesus is the Lord. అయితే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఈ కథ అంతా కూడా చెప్పింది. అయ్యా, నాతో బైబిల్ మాట్లాడింది, ఈ విధంగా నన్ను తీసుకొని చదువుము అనే మాట విన్నాను, ఈ వచనం వచ్చింది అని చెప్పిన ఆ మాటలన్నీ విన్నాడు. కానీ భర్త ఆయన మాత్రం సరే నేను అంగీకరిస్తాను అని చెప్పలేదు. ఆయన మనసు మారలేదు. So he was in the habit of wearing around his neck a necklace of some sort that had his 3 gods that he always wore and never took this off. అయితే ఈ భర్తకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే మెల్లో ఒక మరి మాల వేసుకుంటాడు. మరి హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఒక మాలని ఎప్పుడు కూడా గొలుసు రూపంలో వేసుకుని ఉంటాడు. And you know, Indians probably are aware. I've seen many different Hindu temples and things that have the three gods together. Maybe that's a common thing that they're, and you know which gods those are. But those were his 3 gods that he refused to give up on. కాబట్టి మరి వాస్తవానికి మన దేశంలో అనేక మంది అటువంటి మాలలు ధరిస్తూ ఉంటాడు. దాన్ని తీయటానికి ఇతను ఇష్టపడేవాడు కాదు ఆ మాలను. And he had just gotten out of the shower and he was shaving and brushing his teeth in front of the mirror. అయితే ఒకరోజు ఇతను బాత్రూమ్ స్నానం చేసి వచ్చి తర్వాత అద్దం ముందు నుంచొని మరి గడ్డం చేసుకుంటూ ఉన్నాడు. And as he was looking into the mirror, he felt 2 hands on the back of his neck like this, untying his necklace. ఆయన అద్దం ముందు నుంచొని మరి గడ్డం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక 2 చేతులు ఈ విధంగా ఆయన వెనకాల ఆయన వేసుకున్నటువంటి ఆ మాలని మరి తీస్తున్నట్టుగా అనిపించిందంట. And his necklace falls down on the bathroom floor. వెంటనే ఎవరో 2 చేతులు అదృశ్యమైన హస్తాలు తీసుకొచ్చి మరి ఆయన నెక్లెస్ తీసినట్టుగా వెంటనే అది జారి కింద పడిపోయింది. And he doesn't know what to think. He's like, this is impossible. I don't know what that was all about. And then he says, God, if that was you, you're going to have to give me more proof than that. అప్పుడు ఆయనకి ఏం అర్థం కాలేదు. అంటే స్టన్ అయిపోయాడు. ఏంటి ఇట్లా చూస్తున్నానే నా మెల్లో గొలుసు ఇట్లా పడిపోయింది ఏంటి అనుకున్నాడు. అనుకొని ఒకవేళ ఇది దేవా నువ్వు మరి యేసు ప్రభు చేస్తున్నట్లయితే నేను ఇంకా నువ్వే దేవుడు అని అంటానికి నాకు ఇంకా ఎక్కువ మరి కొన్ని కార్యాలు చూపించు అని మనసులో అనుకున్నాడంట. So the next morning, he gets out of the shower, he goes over to brush his teeth and shave, and he finishes brushing his teeth, he finishes shaving, nothing happens, and he says, see, I told you that you are not any more powerful than my gods, and I must have been imagining the whole thing. ఆ తర్వాత 2వ రోజు మళ్ళీ ఆ మాల మెల్ల వేసుకొని మళ్ళీ 2వ రోజు కూడా స్నానం చేసి వచ్చి అద్దం ముందు నుంచొని గడ్డం చేసుకొని బ్రష్ చేసుకొని అన్ని చేస్తా ఉన్నాడంటే మళ్ళీ ఈ రోజు కూడా దండ పడిపోద్దా అని చూస్తున్నాడు. కానీ పడిపోలేదు. అప్పుడు అనుకున్నాను నేనేదో ఊహించుకున్నాను, అట్లా అనుకున్నాను, కానీ ఇది వాస్తవం కాదు, నేను నమ్ముకున్న దేవుళ్ళే శక్తివంతులు అని చెప్పేసి తనలో తాను గర్వపడ్డాడంట.
when suddenly he feels the hands on the back of his neck, untying his necklace again. మళ్ళీ రెండు చేతులు వెనక్కొచ్చి ఆయన యొక్క మెల్లో ఉన్నటువంటి ఆ దండని మళ్ళా తీయటం ఆయన అంటే స్పర్శను గమనిస్తూ ఉన్నాడు. Now, he's standing right in front of the mirror. There's nobody back there. మరి అద్దం ముందు నుంచున్నాడు కాబట్టి వెనకెవరు లేరు, వెనకే కనబడతా ఉంది, ఎవరు లేరు అక్కడ. His gods fall to the floor, but this time he stepped on them. అయితే ఈ రెండో రోజు కూడా మళ్ళీ ఆ మాల మెల్లో ఉన్నటువంటి ఆ మాల మరి తెగిపోయి కింద పడిపోయింది. ఈయన అనుకోని కాలేశాడు. He said, this God of the Bible is greater than you are. But God, if this is really you and you expect me to accept you, I still need more proof. అయితే అప్పుడు అనుకున్నాడు, బైబుల్ దేవుడు శక్తి కలిగిన దేవుడు, కానీ ఇంకా నాకు నమ్మకం కుదరలేదు, ఇంకా ఏదన్నా చూపించు నాకు అనుకున్నాడు అంట. So that evening, he and his wife had gone out for some kind of dinner or something, and when they got back to the house, they realized that each one of them had left their keys to the house, inside the house, and they were locked out of the house. అయితే మరి మూడో రోజు భార్య భర్తలు ఎక్కడికో బయటకు షాపింగ్కో లేదా భోజనానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరు గుర్తించుకున్నారు, అదే మనం ఇంటి తాళాలు ఇంట్లోనే పెట్టి మర్చిపోయి తాళం వేసి వెళ్ళిపోయాం అనుకున్నారు. So they called the locksmith to come over and open their door so they could come in. అప్పుడు వాళ్ళు ఎమ్మనే అక్కడే మరి తాళాలు బాగు చేసేవాడిని పిలిపించి వాళ్ళ మెయిన్ ఇంటికి ఉన్న పెద్ద డోర్ ని ఓపెన్ చేయడానికి ఆ తాళాలు బాగు చేసేవాడిని పిలిపించి దాన్ని తెరిపియాలి అనుకున్నారు. So he opens the door, they go in. The high caste Hindu, he writes a check to the man to pay him, thanks him so much for getting them into the house, and the locksmith leaves. మరి ఆ తర్వాత సో he took the check, locksmith. Yeah, the Hindu wrote a check to the locksmith. ఆ తర్వాత ఆ తాళాలు ఈ డోర్ ఓపెన్ చేసినటువంటి తాళాలు బాగు చేసేదానికి మరి డబ్బులు ఇచ్చాడు. ఆయన చెప్పినంత డబ్బులు చెక్ రాసి ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. So the locksmith goes away, and as the locksmith is driving down the road, he hears a word from the Lord saying, do not take that man's check. Take that check back to the man and give it back to him. ఇప్పుడు ఈ తాళాలు బాగు చేసే ఆయన మరి చెక్ తీసుకున్నాడు. తను డోర్ ఓపెన్ చేసినందుకు తీసుకొని మళ్ళీ ఆయన కారులో ఆయన తిరిగి వెళ్తా ఉంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడంట, నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఆ చెక్ తిరిగి ఆయనకి ఇచ్చేసేయి అన్నాడంట. So the man goes back, he rings the doorbell, knocks on the door. The high caste Hindu opens the door. The locksmith says, here, the Lord told me I'm not allowed to keep your check. You must have this back. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడండి. కొట్టంగానే మళ్ళీ ఆయన బయటకు వచ్చి, ఏం సార్ మళ్ళీ వచ్చారేంటి, మీకు డబ్బులు ఇచ్చాను కదా అంటే, లేదు సార్, దేవుడు యేసు ప్రభు నాతో చెప్పాడు మీ దగ్గర చెక్కు తీసుకోవద్దు, మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దు అన్నాడు. ఇదిగో మీరు ఇచ్చిన చెక్కు మీకే ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడంట. The Hindu says, no, you keep the check. You helped us get in. That's your check. You keep it. I don't want it. అప్పుడు మళ్ళీ ఈయన అన్నాడు, ఆ భారతీయుడు అన్నాడు, లేదండి మీరు డోర్ ఓపెన్ చేశారు కదా, దాన్ని బాగు చేశారు కదా, దానికి ఇచ్చా నేను, మీరు ఉంచుకోండి, ఇది మీకు మీరు పనిచేసిన దానికి కూలి, ఇది మీరు ఉంచుకోండి అన్నాడు. The locksmith says, no. The Lord told me I cannot keep this check. You take this check. I cannot keep it. అప్పుడు ఈయన తాళాలు బాగు చేసిన అతను అన్నాడు, లేదు మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది యేసు ప్రభువారు చెప్పారు నీ దగ్గర నుంచి చెక్కు తీసుకోవద్దు, నీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని, కాబట్టి ఇదిగో మీ చెక్కు మీకు ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు. So finally the Hindu takes the check back. అప్పుడు ఆయన మరి ఆ భారతదేశానికి సంబంధించిన నా చెక్ మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. The next day the Hindu is feeling really bad because he kept this man's check, and he says, gee, maybe I should at least call him up and thank him so much for what he did for us that night. So he looks at the bill for the locksmith, and there's a phone number on there. So he calls the number
of this locksmith, and the phone says no such number. ఆ తర్వాత అప్పుడు ఈ భారతదేశం ఈ భారతీయుడు అనుకున్నాడు, నిన్న మరి తాళాలు బాగా చేశారని నేను చెక్ ఇచ్చాను, అతను నాకు డోర్ ఓపెన్ చేశాడు, మరి చెక్ ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చాడు, ఏంటబ్బా కనీసం ఆయన ఆఫీస్కి వెళ్ళన్నా వాళ్ళ షాప్కి వెళ్ళైనా అయ్యా మీరు నాకు సాయం చేసినందుకు వందనాలని కనీసం థ్యాంక్స్ చెప్పాలి అనుకుని ఆయన నిన్న రాత్రి ఇచ్చిన బిల్లులో ఫోన్ నెంబర్ ఉందా అడ్రస్ ఉందా అని ఎతికాడంట. ఎతికితే ఆ బిల్లులో ఫోన్ నెంబర్ చూశాడు. ఫోన్ నెంబర్ చూసి వెంటనే దానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ వచ్చిందంట, ఇలాంటి నెంబరు మరి ఉపయోగంలో లేదు అని వచ్చిందంట. ఈ నెంబరు So he says, ఉపయోగంలో లేదు అని. there's an address, locksmith 123 Main Street, anywhere, India or USA. So he says, I'm going to go find his business and I'm going to go thank him personally for what he did. అప్పుడు ఆయన అన్నాడు, సరే ఫోన్ అయితే పనిచేయట్లేదు, కనీసం అడ్రస్కి వెళ్ళి ఆయన షాప్కి వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి నిన్న నాకు సాయం చేసినందుకు అనుకున్నాడు. Guess what? ఏమైందో చూడండి. No such address, ఆ అడ్రస్ no ఎత్తుకుంటూ such వెళ్ళాడు. business. అసలు అలాంటి అడ్రస్ లేదు, ఆ షాపే లేదు అక్కడ. Nobody on the street ever heard of a locksmith on that street before. ఆ రోడ్డుకి వెళ్ళి అడిగితే, అయ్యా ఈ రోడ్లో ఏదన్నా ఇలాంటి తాళాలు బాగా చేసే షాప్ ఉందండి, అసలు మా లైఫ్లో ఇంతవరకు ఇక్కడ తాళాలు బాగా చేసే షాప్ ఉన్నట్టే తెలియదు సార్, ఇక్కడ అసలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నారంట. And finally, చివరిగా the Hindu ఆయన మరి said, భారతీయ Lord, దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి I believe అప్పుడు ఆయన అన్నాడు, you యేసయ్య are the Most High God. యేసయ్య నువ్వే అత్యున్నతమైన గొప్ప దేవుడివి, నేను నిన్ను And then this నమ్ముతున్నాను అన్నాడు. pastor is so much blessed by having these wealthy converted Hindus as part of his congregation. కాబట్టి ఈ సంఘంలో అనేక మంది భారతీయ దేశం సంబంధించిన హైందవులు ఆ సంఘంలో మరి మెంబర్స్ గా ఉన్నారు. వారందరికీ సువార్త చెప్పి మరి గొప్ప పరిచర్య జరుగుతూ ఉన్నది. And when I thought, what was I going to tell these pastors and these believers and these people that love Jesus, I said, I have to tell them the story of the high caste Hindu, how difficult it was for him to come to faith. But remember, God is working in the background, and you're just planting seeds. And each one of these seeds eventually together grows up to make an argument for the unbeliever that he has to believe. కాబట్టి నేను అప్పుడు ఈ శక్తి కలిగే జూమ్ మీటింగ్ లో ఏం చెప్పాలి వాక్యం అనుకున్నప్పుడు మరి పాస్టర్ గారులందరికీ సాక్ష్యం, ఒక హిందూ భారతదేశం నుంచి వచ్చి మరి పెద్ద కులవస్తుడై ఉండి ధనవంతుడైనటువంటి ఒక అతను అమెరికాలో ఆ జీవితాన్ని ఎలా యేసుప్రభు వారు మార్చాడు, ఎలా యేసుప్రభు వారు మరి ఆయన జీవితం మారటం కోసం, ఆ కుటుంబం మారటం కోసం ఎన్ని కార్యాలు జరిగించాడు అని సంఘటన చెప్పాలి అనిపించింది. అందుకే ఈరోజు మీతో ఇది పంచుకున్నాను. And these videos and these things that are available now to seek people that are seeking on the internet, if Solomon put that video out, that translation of that video, Solomon, you should record that testimony. And I don't know how you could put it out there, but that is a powerful testimony. And this stuff that's available online is changing so many lives. Muslims, Buddhists, Hindus, non-believers, atheists, all are exposed to this stuff. And it's the most wonderful way that God is reaching the entire world with the gospel. Brothers and sisters, Hallelujah. we're in the day Yes. that the gospel is being spread throughout every corner of the earth,
And Yes. it's not necessarily by the feet of the believer, it's the internet that's doing the job for us. We are definitely closer than ever to Jesus' second coming. Amen. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, దేవుడు మౌనంగా లేడు. దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు మనుషుల యొక్క జీవితాలు మారటం కోసం ఆయన ఎన్నో కార్యాలు, ఆయన శక్తిని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో అన్ని దేశాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మరి యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పు వస్తూ ఉంది. అది ఎలా జరుగుతుందంటే, సువార్త విశ్వాసుల ద్వారానే కాకుండా ఈ యొక్క మీడియా ద్వారా ఎక్కువగా మరి ఆ దేవుడు వాడుకొని అనేక మంది అనేక ప్రాంతాల్లో మారు మనసు పొందడానికి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. దీని అంతరం బట్టి ఏమర్థం అవుతుందంటే, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది అని. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. So let's close. I want to close with this one verse. This is the verse. I think, it's hard for me to pick out what is my favorite verse of the Bible, but this is definitely one of them. అయితే చివరిగా ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చదివి నేను ముగిస్తాను. Now, therefore, this is Joshua 24:14 and 15. యెహోషువ 24వ అధ్యాయము వచనం. Now, therefore, fear the Lord, serve him in sincerity and in truth, and put away the gods which your fathers served on the other side of the river and in Egypt. Serve the Lord. And if it seems evil to you to serve the Lord, choose for yourselves this day whom you will serve, whether the gods which your fathers served that were on the other side of the river, or the gods of the Amorites in whose land you dwell. But as for me and my house, we will serve the Lord. బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చిన మాట మరొకసారి నేను చదువుతాను. యెహోషువ 24వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను మరి తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని ఎంచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. Amen. Hallelujah. So, Father, we pray, Lord, that you will continue your saving and reaching the unsaved people through the internet and through the new ways of the media, the cell phone, the TikTok, the Instagram, the YouTube, all the different things, Lord, that you can use to spread your word. That Lord, we ask you also to continue the visions and the dreams and the things that are causing the unbelievers to shake the faith that they have in the other gods, Lord, and teach them, Lord, that you are the Lord. And there is no one like you, and there is none that can save but you. We ask you, Lord, to bless those believers in India and protect them, Lord. We ask you, Lord, to provide for them. We ask you, Lord, to give them their food and their resources to take care of their family. We ask you, Lord, to provide for the education of their children. Yes. We ask you, Lord, for peace in their village, in their town, in their city. We ask you, Lord, that those that hate these
brothers and sisters, Lord, these workers in your kingdom that love you, to protect them from every wile and every plan of Satan. Protect their health, protect their houses, protect their church, and protect their children. Lord, increase the love between husband and wife and between the children and their parents, Lord, and keep these families of these believers inseparable. Lord, we ask you to continue to spread your gospel through India. We ask you to stay the hand of Modi and his henchmen and the BJP, Lord, that they may turn away from persecuting these believers. Yes, Lord. We ask you, Lord, for a great wave of your Holy Spirit to move throughout India. We ask you for a great move of the Holy Spirit for each of these pastors and each of these believers, Lord, and each of these pastors' wives, Lord, and workers in the church, that they may be filled up to the full with your Holy Spirit, Lord. Open the word of God to them, Lord, that they may understand, that they may teach with passion and teach and preach with power, Lord, so that men's lives may be changed and souls may be saved. We pray for Pastor Solomon, his ministry. We pray for all those that are involved in the Power Pack pastors. Yes, Lord, we ask you to let us increase our numbers. yes, And Lord, maybe even that this program is, maybe this program goes on the internet and is able to reach people, Lord. We pray for that. And I thank you, Father, for listening to my prayer. I thank you, Father, for forgiving my sins. I thank you, Father, that you have allowed me to believe and accept the blood of your beloved Son, Jesus Christ, to forgive me and cleanse me of all my sins, so that I may be worthy to pass through the judgment and to be with both you, Father, and your Son, Jesus Christ, with the Holy Spirit in eternity in heaven. Thank you. Amen. amen, amen, amen. Praise the Lord. Thank you so much, Dr. Jerry. Thank you so much. Powerful testimony, powerful word. I really appreciate it. Every time you come with a new thought, new message. Thank you so much. It was a really You're welcome. You're welcome. I got to go because I got to be up early for Bible study. Oh, okay, okay then. See you. It's late Thank for me. you. All right, good night. Thank you so much for listening. It was my pleasure. Praise the Lord. Thank you. Praise the Lord. Let's do closing prayer. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఆనంద్ పాస్టర్ ఇందాక పాటలు పాడారు కదా, కోట సార్ ఓకే సార్. జోసఫ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అండి. బెనడిక్ట్ ముగింపు ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్ బెనడిక్షన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన మేము నాయన ఇదిగో నాయన అద్భుతమైనటువంటి సందేశము అయ్యా మాకు వినిపించావు. అద్భుతమైన సాక్ష్యం కూడా మేము విన్నాం ప్రభువా. నిజముగా నువ్వు మాట్లాడితే అనేక హృదయాలు కదిలించబడతాయి. నీ వాక్యమే అయ్యా నువ్వు అనేక జీవితాలను బాగు చేసేది ప్రభువా. నీ వాక్యము ద్వారా అనేక హృదయాలను వెలిగింప చేయండి. ఇంకా నాయన బలమైన మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు వాక్యం అందించినటువంటి మీ దాసులను మీరు ఇంకా బలపరిచి బహు బలముగా వాడుకోనాయన. అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లో మీరు అయా బహు బలముగా వాడుకొని అయా ఇదిగో నాయన మీ యొక్క చిత్తానుసారంగా జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో నాయన డైరెక్టర్ గారిని జ్ఞాపకం చేసుకో, సాల్మానయ్య గారు కూడా అయ్యా మీరు బలపరచండి. మీ దాసుడికి ఇచ్చిన భారాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎంతో భారం కలిగి మీ దాసుడు నాయన ఈ పరిచర్య జరిగిస్తుండగా నాయన మీరే మీ ఆత్మత నింపి మంచి ఆరోగ్యము దయచేయండి. జూమ్లో పాల్పొందుతున్నటువంటి ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకునైనా, ప్రతి సేవకుని కుటుంబాన్ని వారికి ఇచ్చిన పరిచర్యని జ్ఞాపకం చేసుకో. ఇంకా ఈ సహవాసమును అంచెలంచెలుగా అభివృద్ధి చేసి విస్తారమైనటువంటి మీ దేవునితో నింపి మీ మహిమ రాజ్యానికి సిద్ధపరచమని, మీరు అక్కడ ఆలస్యం అయితే మరొక వారంలో మళ్ళీ మేము అందరం సమకూడే భాగ్యం ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం.
బెనడిక్షన్ ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. Amen. May God bless you all and keep you safe and secure till we meet next time. Amen. God bless you all. Thank you so much for participating.